హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ డిజైన్కి మనం ఆప్లిక్ వర్క్ వేస్తాము ఫ్లవర్కి. దీనికి మనం ఎక్కువగా నెట్ క్లాత్ అయితే యూస్ చేస్తాము. మామూలు క్లాత్ అయితే అంత బాగుండదు, నెట్ క్లాత్ అయితేనే బాగుంటుంది. దీనికి మనం ఎంత క్లాత్ మెజర్మెంట్తో తీసుకోవాలి, చిన్న ఫ్లవర్కి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, పెద్ద ఫ్లవర్కి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనేది నేను ఫుల్ డీటెయిల్తో సహా చెప్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎలా వేయాలి అనేది కంప్లీట్గా డీటెయిల్ అయితే తెలుస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. చాలా ఈజీగా అయితే మనం ఈ ఫ్లవర్ని వేసేయవచ్చు. తర్వాత లాస్ట్లో నేను వేసిన పిక్స్ కూడా అటాచ్ చేస్తున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనం నెట్ క్లాత్ని పెద్ద ఫ్లవర్కి అయితే 6x6 ఇంచెస్ పీస్ని అయితే నెట్ పీస్ని అయితే మనం తీసుకోవాలి. చిన్న ఫ్లవర్కి అయితే 5x5 తీసుకుంటే సరిపోతుంది. పెద్ద ఫ్లవర్కి మనం 6x6 తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనం సింగిల్ లేయరే తీసుకోవాలి, దీనికి డబల్ లేయర్ అయితే తీసుకోకూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ఫ్లవర్స్కి 4 నెట్ క్లాత్ని నేను ఇలా విధంగా సెట్ చేసుకున్నాను. కింద వైపుకి మనకి కొంచెం తక్కువ క్లాత్ ఉండాలండి, పైన మనకి ఎక్కువ క్లాత్ ఉండాలి. నేను క్లాత్ని స్ట్రైట్గా పెట్టలేదు, కొంచెం క్రాస్గా పెట్టాను. మీరు వీడియోలో బాగా చూడొచ్చు దాన్ని నేను ఎలా ఫిక్స్ చేశాను క్లాత్ని అని చెప్పి. ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకొని ఫస్ట్ ఒక అవుట్లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి 4 నెట్ క్లాత్లు ఆ ఫ్లవర్కి స్టిచ్ అయిపోతాయి. స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా పైనుంచి కింద వరకు ఫ్లవర్ లాగా మనం ఫోల్డ్ చేసి కింద కొంచెం టై చేసినట్టుగా మనం చేతితో అయితే పట్టుకోవాలండి. పట్టుకొని మనం స్టిచ్చింగ్ సెకండ్ స్టిచ్ని అయితే స్టార్ట్ చేసుకోవాలి. బేసిక్ స్టిచ్ అయిపోయిన తర్వాత రెండో స్టిచ్ వస్తుంది ఈ ఫ్లవర్కి. ఈ స్టిచ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ చేసుకోవడానికి మనం ఆ ఫ్లవర్ లాగా కిందకి వచ్చిన తర్వాత మనం అక్కడ బాగా పట్టుకోవాలి. నేను ఇంకొకసారి కూడా వీడియోలో చూపిస్తాను, బాగా చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా లేయర్స్ ఇట్లా మనం ఫోల్డ్ చేసామంటే నెట్ క్లాత్ని ఒక ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం నెట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి అక్కడ ఒక టై లాగా వేసుకొని పట్టుకోవాలి. తర్వాత మనం సెకండ్ స్టిచ్ అనేది దానిపైన వేస్తుంది. అప్పుడు దానిపైన మనం సెకండ్ స్టిచ్ వేసినప్పుడు ఆ క్లాత్ దానికి ఫిక్స్ అయిపోతుంది. మనకు ఒక పెటల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది మనకి 3D షేప్లో. ఈ విధంగా టై చేసి పెట్టుకొని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి, ఎందుకంటే స్టిచ్ వేసేటప్పుడు అది మన వేలు మీదకి కూడా వస్తుంది. సో చాలా జాగ్రత్తగా పట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం పట్టుకునే ఉండాలండి, వదిలేయకూడదు. వదిలేసామంటే క్లాత్ లూజ్ అయిపోతుంది. అవుట్లైన్ వేసే వరకు మనం ఈ విధంగా క్లాత్ని టై చేసి పట్టుకొని ఉండాలి. అప్పుడే అవుట్లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఇప్పుడు నేను ఫస్ట్ స్టిచ్ అయిపోయిందండి, బేసిక్ స్టిచ్. నేను రెండో స్టిచ్ వేస్తున్నాను. రెండో స్టిచ్ వేసేటప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసి ఫ్లవర్ లాగా పట్టుకుంటాం అన్నమాట. ఈ విధంగా పట్టుకొని మనం పట్టుకునే ఉండాలండి, దీన్ని వదిలేయకూడదు. వదిలేసామంటే లూజ్ స్టిచ్ వచ్చేస్తుంది. సో మనం పట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే అది మన వేలు మీదకి వచ్చేస్తుంది. ఈ విధంగా అవుట్లైన్ వేసిన తర్వాత కింద లైన్ వేస్తుంది. కింద ఒకదాని మీద ఒకటి లేయర్స్ ఉంటాయి కాబట్టి అది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకొని వేయాలి, లేకపోతే క్లాత్ కూడా ఆ నీడిల్ కిందకి వెళ్ళిపోయి అది తెగిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా అయితే దీన్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నామంటే ఇప్పుడు మన నెట్ క్లాత్ దానికి ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా నెట్ క్లాత్ని నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా నెట్ క్లాత్ని కట్ చేసేస్తాము. ఈ కట్ చేసేసిన తర్వాత కూడా స్టిచ్ కింద కొంచెం నెట్ క్లాత్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదండి, ఆ క్లాత్ కనిపించినందువల్ల మనకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నెక్స్ట్ స్టిచ్ వచ్చేటప్పుడు ఆ క్లాత్ పైన వస్తుంది కాబట్టి అది మనకి కనిపించకుండా దాని మీదే స్టిచెస్ వచ్చేస్తాయి. ఆ కొంచెం క్లాత్ కనిపిస్తుందని మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని 4 ఫ్లవర్స్కి కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఈ
నెక్స్ట్ స్టిచ్ వేసిన తర్వాత కూడా మనకి ఏదైనా క్లాత్ ఎక్స్ట్రాగా వస్తుంది కనిపిస్తుంది అంటే మనం ఆ క్లాత్ని మనం చిన్న సిజర్ ఉంటుంది కదా దాంతో కట్ చేసేసుకోవచ్చు. టెన్షన్ ఏం పడనవసరం లేదు. ఈ విధంగా ఫినిషింగ్ అయిపోయింది. నేను లీవ్స్ అన్నీ అయితే వేసేసాను. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తాను. దాంతో నాకు ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ని వేసేసిన తర్వాత దీనికి మొత్తం 3 స్టిచెస్ వస్తాయండి. ఈ ఫ్లవర్కి బేసిక్ స్టిచ్ వస్తుంది. బేసిక్ స్టిచ్ని మనం యూజ్ చేసి క్లాత్ని అటాచ్ చేస్తాము. రెండో స్టిచ్ని మనం ఫ్లవర్గా బంచ్ లాగా పట్టుకొని రెండో స్టిచ్ వేసుకుంటాము. ఇది థర్డ్ స్టిచ్ అంటే ఫినిషింగ్ స్టిచ్ వస్తుంది. ఇది ఫ్లవర్కి ఫినిషింగ్ స్టిచ్ వస్తుంది అనమాట. ఈ స్టిచ్తో మనకి ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్లవర్ పైన నీట్గా అవుట్లైన్ వేసేస్తుంది. ఈ అవుట్లైన్ వేసేటప్పుడు మనం ఫ్లవర్ని పట్టుకోవాల్సిన అవసరం అలాంటిది ఏం లేదండి. అదే నీట్గా అయితే వేసేస్తుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ట్రెండీగా మారిపోయింది ఈ 3D డిజైన్ ఫ్లవర్. చాలామంది పెళ్లి కూతుర్ల వర్క్కి అయితే వేపించుకుంటున్నారు. నేనైతే ఈ వర్క్ని 2-3 టైమ్స్ అయితే వేసేసాను. కానీ ఇది ఫస్ట్ టైం కాదండి, నేను ఇది వేస్తుండేది సెకండ్ టైము. సరే ఒక చిన్న వీడియో తీసి పెడదాము, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను దీన్ని వీడియో అయితే తీశాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా ఎంకరేజింగ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఎక్స్పీరియన్స్ ఇలా వేసేటప్పుడు మీది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద షేర్ చేయండి. ఇలా వేసేటప్పుడు నాకు కూడా ఒకసారి క్లాత్ అయితే దాంట్లో సూదిలో అయితే ఇరుక్కున్నప్పుడు మనం మిషన్ అయితే ఆఫ్ చేసుకొని దాన్ని కట్ చేసి తీసేసుకొని మళ్ళీ ఇంకో క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అంతేకాని ఇంకా ఆ చినిగిపోయిన క్లాత్ని మనం పెట్టి అయితే స్టిచ్ చేయలేము. సో అందుకనేసి ఈ ఫ్లవర్స్ వేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ అయినా కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా, నా స్పీడ్ వచ్చేసి నేను 400 స్పీడ్లో పెట్టి దీన్ని అయితే వేస్తున్నాను. ఇలాంటి ఫ్లవర్స్ వేసేటప్పుడు మిర్రర్స్ కుట్టేటప్పుడు మనం మ్యాక్సిమం 400 స్పీడ్లో పెట్టుకున్నామంటే కొంచెం నిదానంగా వస్తుంది. కాబట్టి మనం ఏదన్నా మిస్టేక్ అయ్యంగానే ఆపుకోవడానికి మళ్ళీ స్టార్ట్ చేసుకొని వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు 4 ఫ్లవర్స్కి అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దాని కింద స్టిచ్ని కూడా నేను మీకు చూపిస్తాను. వేసిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను లాస్ట్లో పిక్ అయితే అటాచ్ చేస్తాను. కస్టమర్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత కూడా పిక్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో దీన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇదే కాదండి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నెక్ జాయింట్ దగ్గర ఏదన్నా డౌట్ ఉన్నా కూడా, ఇంకేదన్నా వర్క్ మీద డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నాదైతే ఉషా జనూమా 550 చిన్న మిషన్ అండి. దీన్ని పెద్ద మిషన్ మీద కూడా పెద్ద మిషన్ మీద అయినా వేయచ్చు, చిన్న మిషన్ మీద అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వేయచ్చు. అంతే ఫినిషింగ్తో వస్తుందండి. పెద్ద మిషన్లో ఎంత ఫినిషింగ్ అయితే వస్తుందో మనకి చిన్న మిషన్లో కూడా అదే ఫినిషింగ్తో వస్తుంది. కాకపోతే మనం ఫ్రేమ్స్ని ఎక్కువగా మార్చుకుంటూ ఉంటాము. దీంట్లో పెద్ద మిషన్లో అయితే వాళ్ళు ఒకేసారి వేస్తారు, అంతే డిఫరెన్స్. ఈ బ్లౌజ్ డిజైన్కి మనం ఎంత ఛార్జ్ చేయాలి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్. ఇది ఏరియాని బట్టి తీసుకుంటారు. నేను ఎంత తీసుకున్నాను అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మీరైతే ఈ డిజైన్కి ఎంత తీసుకున్నారు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. డిజైన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఇంకొక కలర్ నేను రెడ్ కలర్ వేసాను. ఫ్లవర్ వచ్చి రెడ్ కలర్, నీకు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా నేను రెడ్ కలర్ వేసేసాను. ఈ విధంగా కింద నెట్ క్లాత్ వదిలేస్తాం కదా, దానికి దీంతో మనకి స్టిచ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టిచ్ వస్తుంది అనమాట కింద. ఆ నెట్ క్లాత్ అది ఎక్స్ట్రా పీసెస్ కనబడకుండా కవర్ అయిపోతాయి. ఈ విధంగా వేసేస్తుంది కాబట్టి ఆ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. డిజైన్ నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.